దయచేసి లోపలికి రండి. ప్రేమ నమ్మకమైన పరిశుద్ధుడు అయిన దయగలిగిన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టకరమైన ఉన్నతమైన నామను బట్టి నిన్ను స్తుతించి ఆరాధించి కొనియాడుతా ఉన్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడో, పరిశుద్ధుడైన దేవుడో, మారని దేవుడో, మార్పు చెందని దేవుడో, మాట తప్పని దేవుడో, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగున్న మా దేవ, సర్వాధికారమైన దేవుడిపై ఉండి నిరంతరమును స్తోత్రార్హుడమైన మా దేవ, సకల యుగములకు రాజువైన దేవ, సర్వసృష్టికర్తమైన మా దేవ, ఆది సంభూతుడమైన మా తండ్రి, భూపతులకు అధిపతివైన మా దేవ, మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు, ఉన్నవాడు అన్నవాడు అయినందుకై మీకు ఎంతో వందనములు, స్తోత్రాలు. వేల్పులలో నీ వంటి వాడు ఎవరు తండ్రి? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి కీర్తనలకు నువ్వు పాత్రుడవు, అద్భుతములను చేయి దేవుడవు, నీ వంటి వాడు ఎవరునూ లేరు. మా దేవ, మరోసారి ఈ దినం ప్రార్థన కొరకై మీ సన్నిధికి చేరి వచ్చి ఉంటున్నాం. రావలసిన బిడ్డలైన వారందరినీ సకాలంలో త్వరపెట్టి తీసుకుని రండి. వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎంతో ప్రార్థన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మాకు చేయండి. మీ కృపలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని తగ్గించుకొని దీనుల మీద రిక్తుల మీద పాసనదికి వస్తూ మనైనా అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని సెలవిచ్చిన మా దేవ, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు అని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామని హెచ్చిస్తున్నాం. మీరు ఎంతైనా గొప్ప దేవుడిగా మా పక్షాన ఉన్నందుకే స్తుతిస్తూ, ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులు నీ ఎదుకు వస్తారని నీ వాక్యంలో రాయబడిన రీతిగా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు నామములో ఆరాధించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 574, 563 పాడుకుందాం. ఓ ప్రభువావు జీవమునేమో, ఓ ప్రభువావు జీవమునేమో, ఓ ప్రభువావు జీవమునేమో, ఓ ప్రభువావు జీవమునేమో, కోల్పోయేది మొదటి ప్రేమను చల్లారిపోయే నీ ప్రేమ నాలో, కోల్పోయేది మొదటి ప్రేమను చల్లారిపోయే నీ
వాక్యము ప్రార్థనలోకి వెళ్ళక ముందు రెండవ దినవృత్తాంతముల గ్రంథం నిన్న చదువుకున్న మాట మళ్ళా చదువుకుందాం. 14వ అధ్యాయం రెండవ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 14వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. చదవండి. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులు నీ పైన జయముందనీయకుమని ప్రార్థింపగా. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన నామను బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకు చేరువచ్చి ఉంచున్నాం. దేవా, ఓ ప్రభువా, ఉజ్జీవము నిమ్ము. విరిగిన మనస్సుతో నే వేడదను. మా తండ్రి, మా దేవా, మా నాయన, నేటి దినాల్లో దేవుని సంఘములలో, దేవుని ప్రజలలో ఉద్యమము లేని వారంగా ఉంటున్నాం. తండ్రి, శత్రు కార్యములను బట్టి కృంగుదల, నిట్టూర్పు, నిస్పృహ, మా తండ్రి అనేకమైన పరిస్థితులు, మా దేవా, దీన్ని బట్టి దేవుని సంఘంలో దేవుని ప్రజలు ఉజ్జీవముగా లేని పరిస్థితులతో ఉన్న కారణాన్ని బట్టి నీ పాసనకు వచ్చి ఉంటున్నాం. ఈ రాత్రి ఎందు నిమిత్తం ప్రార్థనకు వచ్చామో మీరు ఎరిగిన దేవుడవు. దేవా, వచ్చిన కొద్ది మందిమైన భారభరితమైన హృదయములతో, మా నాయన ఏక మనసుతో, ఏక హృదయంతో, ఏక ఆత్మతో, ఏక భావముతో, ఏక తాత్పర్యముతో, మనైనా ఏక ప్రేమ కలిగి మనైనా ప్రార్థించుటకు సహాయమును చేయండి. చదివిన లేఖన భాగములలో నుండి మాకు విరిచి పంచిపెడుతూ రమ్మని యేసయ్య నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆసా చేసిన ప్రార్థన మనము చూడగలుగుతూ ఉంటున్నాం. మొట్టమొదటిగా ఇక్కడ దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఆసా దేవునికి ఏం చేస్తున్నాడు? మొరపెడతా ఉన్నాడు. నిన్న దినమున మనం చూసాం, మొరపెట్టుట అనే మాటను గురించి ధ్యానించుకుంటూ వచ్చినాం. అయితే ఇక్కడ రెండవ భాగముగా మనం చూస్తూ వచ్చినట్లయితే, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట రాయబడింది 11వ వచనములో. ఏమని రాయబడిందంటే చూడండి, రెండవది 11వ వచనం 2వ లైన్. యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునో లేరు. చూడండి ఎంత అద్భుతమైన మాట. అంటే ఇక్కడ ఆశ దేవుని బలము మీద ఆధారపడుతున్నాడు. దేవుని బలం మీద, ఆయుధముల యొక్క బలం మీద ఆధారపడలే. అర్థమవుతుందా? నాకు గొప్ప సైన్యం ఉంది అని ఆ సైన్య బలము మీద కూడా ఆధారపడలే. తనకు కూడా యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు బలం ఉంది, కానీ తన బలం మీద కూడా ఆధారపడలే. దేవుని బలము కావాలని, దేవుని బలము కొరకు సహాయము చేయమని ప్రార్థన చేయగలుగుతున్నాడు. ఇక్కడ రెండవది ఏమని రాయబడిందంటే, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన ఏంటంటే, బలము లేని వారం అంటే ఏమని అర్థం? బలహీనులమైన వారం. చెప్పండి, ఏమైన వారము? బలహీనులమైన వారం. మనుషుడు బలహీనుడు, దేవుడు బలమైన వాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మానవుడు బలహీనుడు, దేవుడు బలమైన వాడు. ఇది మన జీవితంలో ఎప్పుడు మన జీవితంలో ఇది ఉండాలి. అయితే బలమైన దేవుడు బలహీనమైన వస్తువులతో బలమైన కార్యములు చేశాడు. బాగినాల ఏమనబడింది? బలమైన దేవుడు బలహీనమైన వస్తువులతో బలమైన కార్యములు చేశాడు.
బైబిల్ గ్రంథంలో మనము చూడగలుగుతూ వస్తాం. ఈ రాత్రి, నిన్నటి రాత్రి దేవునికి మొరపెట్టుట, శత్రువును జయించాలా ఓడించాలంటే ఆ ఆయుధముల మీద మనుషుల మీద ఆధారపడకుండా ప్రార్థన మీద ఆధారపడినట్లుగా మనం ప్రార్థన చేస్తూ వచ్చినాం. ఇప్పుడు రెండవది, దేవుని బలము మీద తాను ఆధారపడుతూ, అయ్యా ఈ యొక్క సైన్యము చేతులు మేము ఓడిపోకుండా, విస్తారమైన సైన్యము చేతులు మేము ఓడిపోకుండా నీ బలము మాకు సహాయము చేయమని ఆశ ప్రార్థన చేస్తున్నారు. దేవుడు బలమైన వాడు. మన దేవుడు ఎటువంటి వాడు? చదవండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలు ప్రజల ఎడలో యెహోవాయే నా బలము, నా గానము, ఆయన మహిమను నృతించేదను. చూడండి ఏమంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ. తర్వాత ఎంతగానో అద్భుతమైన కీర్తన పాడుతున్నారు, అద్భుతమైన గానము చేస్తుంటున్నారు. ఏమని? యెహోవాయే నా బలము, నా గానము. ఎందుకు పాడుతున్నారు వీళ్ళు? ఎందుకు పాడుతున్నారు? యెహోవాయే నా బలము, నా గానమని ఎందుకు ఈ కీర్తన పాడుతున్నారు? మొదటి వచనం, మోషేయు పాడిరి చేసేదను, జయించెను, గుర్రమును దాని రౌతును. ఆయన ఎక్కడ పడదోసినట్టు చెప్పండి? అది గుర్రము చిన్నగా పోతుందా, స్పీడ్గా పోతుందా? ఇప్పుడు కూడా కర్మేలో కొన్ని గుర్రాలు స్పీడ్గా పోతున్నాయి, అవునా? గుర్రాలు ఆ గుర్రానికి రథం కట్టామనుకోండి, రథం కూడా ఎట్లా పోతుంది? ఇప్పుడు అట్టుంది కథ, అంత స్పీడ్. సో ఇలాంటి పరిస్థితులలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద ఆధారపడినారు, ప్రార్థన చేసినారు. దేవుడు వారి పక్షంలో అద్భుతమైన కార్యం చేసినాడు. గుర్రములు, దాని రౌతులు, తర్వాత రథములు అన్ని సముద్రంలో పడిపోయినాయి. అప్పుడు యెహోవాయే నా బలము, నా గానము, యెహోవాయే నా బలము, నా గానమని. ప్రభా, మా కర్మేల్లో గుర్రాలను, రథములను, రౌతులను పడద్రోయు వాడవు నీవే. మేం బలహీనులం, నువ్వు బలమైన దేవుడవు. ఇది మనం ప్రార్థన చేయాలి. మేం బలహీనులం, నువ్వు బలమైన దేవుడు అని మనం ప్రార్థన చేయాలా. కీర్తనకారుడు దేవుని బలాన్ని గురించి రాస్తాడు. చదవండి 73 26. 73:26 చదవనైనా. నా శరీరము నా హృదయము క్షీణించు పోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును వాస్తవమై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు మహారాజు ఎంతగానో అద్భుతమైన మాట. నా శరీరము నా హృదయము క్షీణించిపోయిన దేవుడు నిత్యము నా హృదయమున కట్టింటాడంట, ఆశ్రయ దుర్గముగాను స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించువారు చాలు. కాబట్టి ఎవరైతే విసర్జించేవారుగా ఉంటున్నారో వారు ఏమైపోతారంట? నశించిపోతారు. దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతూ వస్తుంటున్నాం. కాబట్టి ఈ రాత్రి నీవు నేను ప్రభుపాద సన్నిధిలో, అయ్యా నేను బలహీనుడును, నువ్వు బలమైన దేవుడవు, నువ్వు బలమైన కార్యములు చేయగలవాడవు. 84వ కీర్తన 5వ వచనం, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. అది నీ వలన బలమునందు మనుషులు ఎవరంట? ధన్యులు. దేవుని చేత బలమునందు మనుషులు ఎవరు చెప్పండి? కాబట్టి మన దేవుడు ఎవరండి? బలమైన దేవుడు. చెప్పండి ఎవరు? ఆ పేర్లలో అదొక పేరు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీవు నేను దేవుని బిడ్డలారా
మన దేవుడు బలమైన వాడు. గుర్రములను రౌతులను ఎదురు తిరుగు వారిని అనేకులను సముద్రములో పడద్రోయువాడు. ఇది మనము దేవుని బలమును ఆశ్రయించాలా, ఆధారపడాలా. ఇప్పుడు చెప్తున్నా, దేవుడు బలమైన వాడు, మన బలహీనులమైన వారం. బలహీనమైన వస్తువులతో బలమైన కార్యం చేశాడు. ఏం చేశాడు? నెంబర్ 1, నిర్గమాకాండం. ఒక బలహీనమైన వస్తువు ఉంది అక్కడ, చూడండి. 4వ అధ్యాయం 2వ వచనం, 4:2. యెహోవా నీ చేతిలోనిది ఏమిటని అతను అడిగాను. కర్ర నేను. ఆయన చేతిలో ఏముంది? కర్ర. ఎవరి చేతిలో? మోషే చేతిలో ఏముంది? కర్ర. కర్ర బలహీనమైనది, ఇంచుతే ఇరుగుతుంది, పొయ్యిలో పెడితే కాలిపోతుంది. అంతే, బలహీనమైన వస్తువు అది, ఒక కర్ర. కాబట్టి ఇప్పుడు సైన్య సమూహం అంతా వస్తున్నారు. దేవుడు ఇక్కడ మోషే అంటున్నాడు, అయ్యా నీ చేతిలో ఉండేదేంది? కర్ర. ఆ కర్ర తీసుకో. కర్ర తీసుకొని నీవేం చేయాలా? నీ యొక్క చెయ్యిని పెట్టు. 4వ వచనం చదవండి. చాలు. ముందు ఏమైంది? కర్రను ఏం చేయమన్నాడు? పడేయమన్నాడు. కింద ఏం చేయమన్నాడు? కర్రను ఫస్ట్ పడేయమన్నాడు. 2వ వచనం, యెహోవా నీ చేతిలోనిది ఏమిటని అతను అడిగాను. అందుకు అప్పుడు ఆయన పడవేస్తేనే ఏమైంది? పామైంది. కర్ర ఏమైంది? పామైంది. మళ్ళా తోక పట్టుకుంటేనే ఏమైంది? ఇప్పుడు మనం పామును మన ఇంత పిల్ల దాన్ని చంపేదానికి ఇంత పెద్ద కర్ర తీసుకున్నా, అర్థమైందా? పోయి పట్టుకుంటే ఇప్పుడు మా వాడు కళ్ళ ముందర ఇప్పుడు ఆడ పెద్ద 2 కేజీల చేప దొరికింది. పట్టుకుంటే దొరకలే. ఏం పట్టుకున్నా? మా బాబాది కిటికీలో నుంచి చూసాడు. బాబా పెద్ద చేప ఉంది బాబా అన్నాడు. అడవి పట్టుకుని పట్టుకుని వచ్చాడు. అర్థమైందా? దాన్ని ఇప్పుడు తయారు చేసేవాళ్ళు ఆడ పెంచాం దాన్ని. సరే, ఏమైనా కానీ కర్ర కింద పడింది, పామైపోయింది. మళ్ళా పోయి తోక పట్టుకోమంటున్నాడు. తోక పట్టుకుంటే ఏమైంది? కర్ర అయింది. అంటే ఇక్కడ అద్భుతమైన కార్యములు, దేవుడు బలమైన కార్యములు చేయగలిగే దేవుడు. ఆయన బలమైన, ఆయనలో అంత బలం ఉంది. ఆయన మాటలో ఏముంది? బలం ఉంది. ఆయన మాటలో బలం ఉంది. మోషే నీ చేతిలో కర్ర ఉంది కదా? ఉంది ప్రభా. పడేసిన ప్రభా. పాము అయిపోయింది. మోషే మళ్ళీ వెళ్ళి ఆ పాము యొక్క తోక పట్టుకో. పట్టుకునే ప్రభా. అయిపోయాయి. బలమైన కార్యం. అందుకే అన్నాడు, ఏమన్నాడు? శత్రు సైన్య సమూహం రథములు వెనకలు వస్తా ఉంటే ముందర సముద్రం ఉంటే, ప్రభువా ఏంటి ఇదని చేతులెత్తి ప్రార్థన చేస్తే నీ చేతిలో కర్ర తీసుకొని దేని కొట్టమన్నాడు? ఎర్ర సముద్రాన్ని కర్రతో కొడితే ఏమైంది? బలమైన దేవుడు బలహీనమైన కర్రతో గొప్ప కార్యములు చేయవాడు. ఈ రాత్రి మేము బలహీనులం ప్రభా, కర్ర లాంటి వారం ప్రభా, మా వల్ల ఏం కాదు. బలమైన కార్యం కర్మేల్లో నువ్వు చేయగలవని మేము విశ్వసిస్తున్నాం ప్రభా. కాబట్టి కర్ర బలహీనమైనది, దేవుడు బలమైన వాడు. ఆయన మాట చొప్పున చేస్తే బలమైన కార్యాలు జరుగుతాయి. అందుకే ఆశ దేవుని బలం మీద ఆధారపడినాడు. తన చాకచక్యము మీద, యుద్ధముల నైపుణ్యముల మీద, ఆయుధముల మీద, సైన్యముల మీద ఆధారపడలే. దేవా నీ బలము మాకు సహాయము చేయనైనా. ఈ రాత్రి మనకు అదే కావాల్సింది. కర్ర బలహీనమైనది, దేవుడు బలమైన వాడు, బలమైన కార్యములు. రెండవది న్యాయాధిపతుల గ్రంథం, అక్కడ ఒక బలహీనమైంది చూడండి. 15వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం, 15. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముక కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత ఎంతమంది చెప్పినామంట? గాడిద ఎముక బలహీనమైనది. దేవుడు బలమైన వాడు.
దేవుడు బలమైన వాడు, బలహీనమైన వస్తువులతో బలమైన కార్యములు చేయువాడు. దౌడ ఎముక తీసుకొని ఎంతమందిని చంపినాడంట? 1000 మంది మనుషులను చంపినాడు. ఎంత బలమైన కార్యం! రాత్రికాల సమయంలో నీవు నేను అలాంటి బలమైన దేవుని కలిగి ఉన్నాము. ఆయన బలమును మన జీవితంలో కోరుకోవాలా. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభా ఆ కర్రతో ఏ విధముగా బలమైన కార్యములు చేసి ఆ ఫరో సైన్య సమూహము ఆ ఎర్ర సముద్రములో మునిగిపోయేటట్లుగా చేసినావో, తిరిగి దవడ ఎముక, గాడిద యొక్క దవడ ఎముకతో 1000 మందిని ఏ విధముగా నువ్వు ప్రభా ఆ సంసోను చంపుతూ వచ్చినాడో శత్రువులను, కర్మేల్లో కూడా నువ్వు అలాంటి కార్యం చేయి. బలమైన దేవా, బలహీనమైన ఎముకతో బలమైన కార్యమును చేయి. ఇది కావాలి. కాబట్టి సంసోను అలాగున గాడిద ఎముకను తీసుకొని అందరిని చంపి కుప్ప పడినారు. నరులందరినీ చంపేశాడు, శత్రువులందరినీ చంపేశాడు. దేవుని బలముతోనే మనము శత్రువుని చెప్పండి జయించగలుగుతాము. అలాగనే మూడవది మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ 17వ అధ్యాయంలో 40వ వచనంలో దావీదు ఒక పని చేసినాడు. చూడండి అక్కడ మొదటి సమూయేలు 17:40. బలహీనమైన వస్తువులేంటి? రాళ్ళు, చిన్న రాళ్ళు, నున్నని రాళ్ళు ఒడిశా దావీదు తీసుకున్నాడు. యెహోవా పేరట, బలమైన యెహోవా పేరట ఫిలిష్తీను మీదికి ఒకే ఒక రాయి వదిలినాడు. ఇంకా 4 మిగిలాయి. ఫిలిష్తీయులు ఇంకా 4 వచ్చి చంపెట్టుకున్నాడు మనోడు. చూడండి, శత్రువుని హతం చేసినాడా లేదా? బలమైన దేవుడు చిన్న రాయి, బలహీనమైన రాయితో బలమైన కార్యం చేశాడు. దేవుని ప్రజలను తిరస్కరిస్తున్నాడు. ఎవరు? గొల్యాతు. చెప్పండి, ఎవరు? గొల్యాతు. వణికిపోతున్నాడు సౌలు రాజు. ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుంటున్నాడు దావీదు. దేవుని ప్రజలను హేళన చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు, సవాలు విసురుతున్నాడు. ఎవడో మొగోడైతే రాన్నట్టుగా పిలుస్తున్నాడు. భయపడి ఒక్కడు పోలే. దావీదు వచ్చినాడు, చిన్న రాళ్ళు బలహీనమైనటివి తీసుకున్నాడు, ఒడిశలో వదిలినాడు. ఒకే రాయి కొట్టాడు. కొట్టే నొసట వాడి బోళ్ళ పడ్డాడు. ఆ యొక్క గొలియాతును ఏం చేసినాడు? జయించినాడు, చనిపోయినాడు. అందుకే దావీదు 10,000 కొలదియు, సౌలు 1000 కొలది అని పాట పడ్డారు. రాత్రి ఆశలాగా నీవు నేను దేవుని బలం మీద ఏం చేయాలా? ఆధారపడాలి. విస్తారమైన సైన్యమును చేతులు మేము ఓడిపోకుండా నీ బలము మాకు సహాయము చేయమని ఆశ ఎలాగో ప్రార్థన చేసినాడో, అయ్యా మేము బలహీనులం ప్రభా, నువ్వు బలమైన దేవుడవు నాయన. కర్రతో బలమైన కార్యం చేశావు మోషే ద్వారా, సంసోను ద్వారా గాడిద ఎముకతో బలమైన కార్యం చేశావు. దావీదు చిన్న రాయి, ఆ యొక్క రాళ్ళు 5 రాళ్ళు, ఆ ఒక్క రాయితోనే గొలియాతును హతమార్చినట్లు నేటి దినాల్లో కర్మేల్లో శత్రు చేసే కార్యాలను ఇలాగను నీ బలమైన హస్తముతో చేయి ప్రభాని నీవు నేను ప్రార్థన చేయాలి. దేవుడు అంత బలమైన వాడుగా మనము చూడగలుగుతా ఉంటున్నాం. ఈ రాత్రి ప్రార్థనకి వెళ్ళక ముందు ప్రియ సహోదరుడా, సహోదరి, ఆశ దేవుని బలాన్ని కోరుకున్నాడు. మోషే ద్వారా బలమైన కార్యం జరిగించాడు, సంసోను ద్వారా బలమైన కార్యం జరిగించాడు, దావీదులాగా బలమైన కార్యమును జరిగించాడు. ఈ రాత్రి నీవు నేను కర్మేల్లో అలాంటి ఆశ లాంటి వారు, అలాంటి మోషే లాంటి వారు, అలాంటి సంసోను లాంటి వారు, అలాంటి దావీదు లాంటి వారు ప్రభు యొక్క బలాన్ని కోరుకొని ప్రభు మనకిచ్చిన ఆయుధములతో శత్రువును మనం ఏం చేయాలా? జయించాలి. కాబట్టి ఈ రాత్రి ప్రార్థనకి వెళ్ళక ముందు జ్ఞాపకం చేసుకో. అందుకే ఆయన బలం ఎట్లిస్తాడంట? యెహోవా ఆయన బలమును ఆశ్రయించుడి.
చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16:11. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16:11. అన్నైనా యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఇక్కడ ఒక మాట దీనికి, ప్రార్థనలో ఏముంది? బలం. వెదకుడి అంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రార్థనలో మనము ప్రభుని ఆశ్రయించాలా, ఆయన బలాన్ని. ప్రార్థన ద్వారా ఇక్కడ బలం ఉందనేది మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. అందుకేనండి దైవజనుడు భక్సింగ్ అంకులు తన ప్రార్థన ద్వారా అనేకమైన కార్యములు, బలమైన కార్యములు ఆ బలహీనుని ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చినాడు. నేటి దినాల్లో ఆయన దేవుడు మన దేవుడు. అయితే నీవు నేను అలాగున ప్రభువుని వెదకాల. ప్రార్థనలో ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన బలమును పొందుతా. రెండవది, ఆయన బలం ఎట్లా వస్తుంది? రండి, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. జకర్యా 12:5. త్వరగా. యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకునుట వలన మాకు బలము కలుగుచున్నదని. రెండవది, బలం ఎట్లా వస్తుంది? యెహోవాను నమ్ముకొనుట వలన. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకో, ఆశ్రయించు. బలం. అటు మొదటిది ప్రార్థన ద్వారా బలం, రెండవది ఆ దేవుని మనము నమ్ముకోవడం ద్వారా బలం, మూడవది విశ్వాసం ఉంచడం ద్వారా బలం. రండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4:21. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, నెరవేర్చుటకు సమర్థుడు అని నీవు నేనేముంచాలా? విశ్వాసం ఉంచాలి. చూడండి, విశ్వాసము ఉంచడము ద్వారా ఏంటంట? బలం. విశ్వాసం ఉంచడము ద్వారా నేటి దినాల్లో ప్రభు కార్యం చేస్తాడు, శత్రువును ఓడిస్తాడు, తన సంఘాన్ని తాను కట్టుకుంటాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మనము దేవుడిచ్చిన వాగ్దానమును చేతబట్టుకొని విశ్వాసం ఉంచితే, చూడండి, నాకు గ్లాసు కావాలనుకున్నా, నేనేముంచాలా? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినప్పుడు నాకు గ్లాస్ ఇచ్చినాడు అనుకో, నా విశ్వాసానికి బలమా కాదా? చెప్పండి, నా విశ్వాసానికి బలమా కాదా? అది మొదటిది ప్రార్థన ద్వారా బలం, రెండవది యెహోవాను నమ్ముకొనుట ద్వారా బలం, మూడవది ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా బలం, నాలుగవది వాక్యము ద్వారా బలం. ఎబ్రీ రాసిన పత్రిక 4:12. ఎబ్రీ 4:12 త్వరగా. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంది, ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూడండి, వాక్యములో ఏముంది? బలం. చెప్పండి, ఏముంది వాక్యములో? దేవుని వాక్యములో బలం ఉంది. అందుకే నేడు మన జీవితంలో దేవుని వాక్యానికి మనం అంత ప్రాముఖ్యత ఇవ్వాలా. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. కీళ్ళు మూలుగులు విభజించేంత మటుకు ఏమవుతుందంటే అది దూరిపోతుందంటే దాంట్లో ఏముందండి? బలం ఉంది. బలం లేకపోతే దూరిపోతుందా? అది. కాబట్టి వాక్యము ద్వారా బలం బాగా గుర్తుపెట్టుకుందాం. అందుకే ఆశ దేవుని బలమును కోరుకున్నాడు.
శత్రువును జయించాలంటే మా బలం పనికిరాదు ప్రభా, మా ఆయుధాలు పనికిరావు ప్రభా, మా సైన్యం పనికిరాదు ప్రభా. నువ్వు బలమైన దేవుడవు, నువ్వు చేయగలవు. దేవుని బలాన్ని కోరుకున్నాడు. నేను ఆఖరిగా చెప్పి ముగించేస్తా. ఒకటి ప్రార్థన ద్వారా బలం, రెండవది యెహోవాను నమ్ముకున్నట ద్వారా బలం, మూడవది వాగ్దానం చేసి నెరవేర్చడానికి విశ్వాసము విశ్వాసము ద్వారా బలం, నాలుగవది వాక్యము ద్వారా బలం. అందుకే వాక్యమును రోజు నువ్వు నేనేం చేయాలా? చదవాలా, ధ్యానించాల. వాక్యం అంత శక్తి ఉంది. ఆఖరిగా ఆయన ఆత్మ ద్వారా బలం. ఐదో ఆయన ఆత్మ ద్వారా బలం. చూడండి యెషయా గ్రంథం 11 2వ వచనం, 11:2 చదవండి. జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. పరిశుద్ధాత్మ ద్వారా బలం. దేవుని బిడ్డలారా, ఆత్మ. అందుకే నీవు నేను ఆత్మ కలిగి మనం ఆరాధన చేయాలా. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, నేను ఆత్మతో ప్రార్థన చేసేదను, మనసుతోను ప్రార్థన చేసేదను, ఆత్మతోను పాడేదను, మనసుతోను పాడేదను అంటాడు. కాబట్టి మనము ఆత్మతో ఆరాధించాలా, ఆత్మతో ప్రార్థన చేయాలా. ఆ ఆత్మ ద్వారా బలమైన కార్యములు చేస్తాం. పరిశుద్ధాత్మ బలమైన కార్యములు చేసేదిగా మనం దేవుని యొక్క వాక్యములో చూడగలుగుతున్నాం. ఈ రాత్రి ప్రార్థనలకు వెళ్ళక ముందు ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ మాట మళ్ళీ చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14:11 అందరం కలిసి చదువుకుందాం. 14:11 అందరం కలిసి చదువుకుందాం. చదవండి. ఆస యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. చాలు, అదే ఆ రెండో మాట మనకు. యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. ఈ మాటకు జ్ఞాపకం పెట్టుకుందాం. ఆశ ఏ విధంగా దేవుని బలాన్ని కోరుకున్నాడో, ఆశ్రయించినాడో, ఆధారపడినాడో, బలము ఎక్కడెక్కడి నుండి వస్తుందో 5 విధాలుగా మనం చూస్తూ వచ్చినాం. అట్లు నీవు నేను ఈ రాత్రి ప్రార్థన చేస్తాం. దేవుని బలమును కోరుకుంటే దేవుని బలము ద్వారా మనకేమొస్తుందంట? సహాయం వస్తుంది. చూడండి 22:19 చదవండి. కీర్తన 22:19 త్వరగా 22:19 చదువునైనా. దేవుని బలము మనకుంటే దేవుని నా బలమా బలము మనకేం చేస్తుంది? చూడండి, నాలో బలం ఉందనుకోండి, నేను నీకేం చేస్తా? సహాయం చేస్తా. ఒకటి, నువ్వు మూట ఎత్తుకోలేకుండా ఉండవు. నువ్వు మూట ఎత్తుకోలేవు. ఉప్పటి గాలి సన్నగుండి బలహీన నుండి పిలిచే ఎత్తమంటే ఎత్తుతాడా? ఎత్తుతాడా చెప్పండి? ఎత్తలేడు. ఆ మూట ఎత్తాలంటే ఏముండాలా? బలం. అంటే బలం ఏం చేస్తుంది? మనకు సహాయం చేస్తుంది. దేవుని బలము ద్వారా మనకు సహాయం, శత్రువును ఓడిపోయేటట్లుగా, ప్రభు కార్యములు జరిగేటట్లుగా ఈ రాత్రి నువ్వు నేను అలాగన ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాట దీవించును గాక. దయచేసి మనం ప్రార్థనలోకి వెళ్దాం. మరి ముఖ్యంగా నేను నిన్నటి దినం కూడా చెప్పాను, ఈ దినం కూడా అదే చెప్తుంటున్నాను. కాబట్టి రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా